ఇది ఒక 2 నెలల్లో ఎన్నికలు జరిగే సమయం. మనం 4 సంవత్సరాల 10 నెలలు కష్టపడ్డాం, పనిచేసాం, అవమానాలు పడ్డారు, జైలుకి వెళ్ళారు, అన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. ఇక్కడ శాసనసభ్యులు ఫెయిల్ అని పక్కన పెట్టాడు, సీఎం ఫెయిల్ అయినా అక్కడ పార్లమెంట్ సభ్యుల్ని పక్కన పెట్టారు. ఇది మనకు మంచి అవకాశం ప్రజల్లో చెప్పుకోవడానికి. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ఎందుకంటే రాజధాని లేదు, అటు పాలవాడు లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్ప విజయనగర నాయకుడు ఎవరూ లేదనేది ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి వరకు వర్క్ చేసింది ఒక ఎత్తు, ఈ 2 మాసాలు చేసే వర్క్ ఒక ఎత్తు. కాబట్టి అప్పుడే వాటర్ లిస్టు వచ్చింది, అందులో లేని ఓట్లు, డబుల్ ఎంట్రీ మంది, లేదంటే దొంగ ఓట్లు ఉన్న అవన్నీ కూడా చేస్తే మన వేదిక మీద ఉన్న పెద్దలకు తెలియజేస్తే ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ తో అవసరమైతే మాట్లాడతారు. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవాళ ఎన్నో రోజులు లేదు, 60 రోజులు అంటే మరి ఒక 10-15 రోజులు ఈ నెలాఖరి నోటిఫికేషన్ వచ్చేది. ఇక అక్కడి నుంచి ఆపద్దారు ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్ప మరి మామూలు ప్రభుత్వం కాదు. కాబట్టి మనందరం ఎలక్ట్ అయ్యి వాళ్ళు చూస్తున్నాం. రాష్ట్రంలో ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మాకు సీట్లు వైసీపీ వెళ్ళిపోయారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవటం మనమే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడం జరుగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వం